పథకాల వల్ల ప్రజలు బాగుపడారంటే మాత్రం ఇది చాలా అమాయకత్వం. దీని ఒప్పుకునే ప్రసక్తే లేదు. కానీ జనసేన టీడీపీ నాయకుల్లో కనిపిస్తుంది కూడా బహుశా ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా ఎవరు డైరెక్ట్ గా ఒక ప్రాతిపదిక చెప్పలేకపోతున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సీట్లు తగ్గుతాయనే అంశంపై అండర్ కరెంట్ ఉంది, వేవ్ ఉంది, జనాల్లో ఆ నిస్సహాయత ఉంది అని చెప్తున్నారు. కానీ ఆ నిస్సహాయత ఏ రూపంలో ఉందనేది క్లియర్ గా చెప్పలేకపోతున్నారు. ఒకటి రెండు అంశాలు, రాజధాని అంశం కావచ్చు, వేరే రాష్ట్రాల్లో మన బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, ఇలాంటి అంశాలు చెప్తూ ఉన్నారు. సో వీటిపై నిజంగా రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. అసలు మేడం రాష్ట్రంలో ప్రధాన చర్చ రాజధాని కన్నా మాట్లాడక ముందు రాజధాని అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి అవసరం ఉంది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రాజధాని చెప్పుకోవడానికి పక్క రాష్ట్రాలు చెప్పుకోవడానికో లేదా సెక్షన్ ఆఫ్ పీపుల్ కు ఒక మెన్షన్ కోసం రాజధాని కరెక్ట్. మీరు పదే పదే వాటి కోసమే మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ నేను చెప్తాను. మీరు చెప్పే క్యాపిటల్ అంశం కావచ్చు, పక్క రాష్ట్రాల్లో మన ఇమేజ్ కావచ్చు, ఇదంతా ఒక్క సెక్షన్ కి మాత్రమే వర్తించే అంశాలు. కానీ మీరు ఈ అంశాలని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల అసలైన మేజర్ ఓట్ బ్యాంక్ ని టచ్ చేసేసి అంశాలే మీరు మాట్లాడలేదేమో అనిపిస్తోంది. ఎందుకు లేదు మేడం, మేజర్ అంశాలు టచ్ చేసేది ఏమన్నా ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నాడు. మేజర్ అంశమే మేడం. ఎవ్రీడే లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది మద్యం మీద. ఈరోజు మద్యపాన నిషేధం అన్నాడు. మద్యము ఓన్లీ 5 స్టార్ హోటల్కే పరిమితం అన్నాడు. ఈరోజు ఎక్కడుంది మేడం? పిచ్చాల విడిగా జే బ్రాండ్స్ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు దాడుతారు. అదొకటి చాలు. అలాంటివి వాహన మిత్రాలని చెప్పి ఆటో వాళ్ళు డీజిల్ మేడం ఈ రోజు మన రాష్ట్రం పక్క రాష్ట్రం పోదాం, తెలంగాణ కానీ కర్ణాటక కానివ్వండి, డీజిల్ ఎంత రేటు? 12 రూపాయలు 13 రూపాయలు ఎక్కువ. అంటే ఇది కూడా మేజరే మేడం. డీజిల్ రేట్లు కానివ్వండి, కరెంటు బిల్లు ఇచ్చుకుందాం. ఈ రోజు 9 సార్లు పెంచారు ఈ గవర్నమెంట్ ఇచ్చారు కరెంటు బిల్లు. 5 నెలల్లో కరెంటు బిల్లు ఇచ్చుకుందాం, చెత్తకు పన్ను ఇచ్చుకుందాం. ఇవన్నీ మేజర్ ఇష్యూస్. గ్యాస్ బిల్, గ్యాస్ పక్క రాష్ట్రం కనుక్కోండి, మన రాష్ట్రం కనుక్కోండి. అంటే ఈ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా మనకెందుకు అన్ని రేట్లు అధిక రేట్లు? మన దగ్గర దోచేస్తున్నారు వీళ్ళు. ఇవి మేజర్. ఇంక రాజధాని, సిపిఎస్, ఈ ఉద్యోగాలు, తర్వాత ఈ వాళ్ళకి ఇచ్చిన హామీలు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, కంపెనీలు కానీ, ఇవన్నీ సెకండ్ ఆప్షన్ పెడదాం. మీరు అన్నట్టు మేజర్ ఆప్షన్ ఈ రాష్ట్రంలో ఏముంది చెప్పండి? ఎందుకు ఓటేయాలి జగన్కి? ఏం చేశాను ఓటేయాలి? మేజర్ అంటే పథకాలు. ప్రతి ఇంటికి సంవత్సరానికి 40,000 ఇస్తాడు, 40 నుంచి 50,000 ఇస్తాడు. ఎంతమందికి ఇస్తాడు? ఓ 60% పీపుల్కి ఇస్తాడు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు మేడం? మన దగ్గర దోచిన డబ్బులే కదా. డీజిల్, పెట్రోల్, ఎవ్రీడే డీజిల్ మీద మీకు కొన్ని లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒక 1 ఇయర్ నుంచి ఇదే మాట్లాడుతున్నారు జనసేన నాయకులు. ఫస్ట్ టీడీపీ నాయకులు మొదలు పెట్టిన తర్వాత జనసేన నాయకులు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ పొత్తు ఖరారైన దగ్గర నుంచి చెప్తున్న ఫ్యాక్టర్స్ అంతా చాలా ఉన్నాయి మేడం. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే ఈ డిబేట్ ని రేపు దాకా కంటిన్యూ చేయాలి. రేపు నైట్ దాకా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ప్రజలు ప్రశాంతంగా లేరండి. అరాచకాలు చూస్తున్నాం. చూడండి, ముఖ్యమంత్రి మీద రాయి వేశారంట. ఎంత దౌర్భాగ్యం అండి ఈ రాష్ట్రానికి. ముఖ్యమంత్రి మీద రాయి వేశారంట. ఏం రాయదు? ఎందుకనే క్లారిటీ వచ్చిందా? ఇప్పుడే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి దీన్ని చాలా తీవ్రమైన నేరంగా కూడా పరిగణిస్తున్నట్టుగా కూడా రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేశారు. మేడం, ముఖ్యమంత్రి మీద రాయి వేస్తే మాత్రం తీవ్రమైన నేరము. అతనికి 14 శిక్ష చేశారు. ఇదే వైసీపీ నాయకులు ఎంతమందిని చంపేశారు మేడం? ఎంతమంది దళిత నాయకుల్ని, ఎస్టీ నాయకుల్ని, ఎంతమంది కాపు నాయకుల్ని, ఎంతమంది మీద దాడులు చేశారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు కొట్టారు, పెట్రోల్ పోసి కాల్ చేశారు మనుషుల్ని. ఇప్పుడు వాళ్ళంతా ఏమన్నా మేడం? అవన్నీ కేసులు కదా. ఈయన మీద రాయి పడితే మాత్రం సెన్సేషన్ చేశారు. అంటే ఒకటి మేడం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. పూర్తిగా వైసీపీ ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. 20 days, కేవలం 20 రోజుల తర్వాత ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం వేడబోతుంది. ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో అధికారం చేయబడుతున్నాం. ఈ రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో మళ్ళీ మేము కంటిన్యూగా 10 సంవత్సరాల అధికారంలో ఉంటాం. ఈ రాష్ట్రానికి ఒక దశాబ్ది తీసుకొచ్చి రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా ప్రశాంత వాతావరణంలో తీసుకొచ్చే పనులు అయితే మేము ఉంటాం.